మాధవి. హాయ్ హాయ్ ఎలా రాధిక గారు ఎలా ఉన్నారు? కానీ అసలు చాలా మంచిగా ఉంది. అసలు నైస్ ప్లేస్, అంబియన్స్ అయితే సూపర్. సో వాట్ ఏ కాంబో అసలు. సో ఎలా ఉంది మీకు సెలబ్రిటీ సీక్రెట్ జూబ్లీ హిల్స్ బ్రాంచ్? సెలబ్రిటీ సీక్రెట్స్ ఆల్వేస్ టాప్ అండ్ దాని గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే ఈ జూబ్లీ హిల్స్ బ్రాంచ్ అనేది ఏంటంటే ఆల్ థింగ్స్ ఎట్ వన్ ప్లేస్ లాగా ఉంది. అవును, రిలాక్సేషన్ లాగా ఉంది, లైక్ గ్రీనరీ అండ్ ఇక్కడ మంచి బ్యూటీ, ఎవ్రీథింగ్ లైక్ వన్ ప్లేస్ అంటే సీరియస్లీ వన్ ప్లేస్ లాగా. కానీ ఇయర్స్ ఆఫ్ జర్నీ మీది. సీరియస్లీ ఆలోచిస్తుంటే అసలు 6 years అయిపోయిందా, బట్ స్టిల్ ఇంత మెయింటైన్ చేస్తున్నావా అనిపిస్తుంది. అసలు అందరు అంటారు అసలు మీ ఏజ్ ఎక్కడ కూడా కనబడదు. జనరల్గా నాకు ఇష్టం ఉండదు మాది చెప్పుకోవడం. బట్ అలా ఎవరు చెప్పరు. బట్ ఐ థింక్ రాధిక గారు ఇస్ అ వెరీ డైనమిక్ అండ్ షీస్ అ గుడ్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్. మా అమ్మాయిని చూస్తే అంటారు ఏంటి అంటే, నేను అంటాను మనసులో అయితే ఖచ్చితంగా, బయట చెప్పకపోయినా ఒకటైతే ఖచ్చితంగా ఉంటుంది. ఆల్ క్రెడిట్ గోస్ టు మాధవి సెలబ్రిటీ సీక్రెట్స్. అంటే సెలబ్రిటీ అంటే నేను ఒకప్పుడు ఏమనుకునే వాళ్ళం అంటే ఓన్లీ మోడల్స్కో యాక్ట్రెస్కో వర్తిస్తుంది, మనలాంటి హౌసింగ్ అంటే వర్కింగ్ వాళ్ళకి ఇవన్నీ అంటే అవుతుంది. బట్ యూ మేడ్ ఇట్ మై అంటే ఏదైతే థాట్ అనేది రాంగ్ ప్రూవ్ చేస్తాం అది. ఎందుకంటే ఇది ఎవరైనా అఫోర్డ్ చేసే ట్రీట్మెంట్స్, ఎవరైనా తీసుకోవచ్చు. నార్మల్ పర్సన్ కూడా ఒక సెలబ్రిటీ అయ్యేది సెలబ్రిటీ సీక్రెట్స్ అనేది ఈ రోజు నాకు తెలిసింది. యాక్చువల్గా నేను ఎప్పుడు చెప్తాను ఆ వర్డ్, కానీ మీరు చెప్పడం చాలా హ్యాపీగా ఉంది నాకు. సెలబ్రిటీ అంటే ఓన్లీ సెలబ్రిటీస్కే కాదు, నార్మల్ పర్సన్ని ఒక సెలబ్రిటీ చేయడమే మాధవి సీక్రెట్. థ్యాంక్ యూ సో మచ్. రాధిక గారు యాక్చువల్లీ ఐ థింక్ 2018 నుంచి నా వెరీ బెస్ట్ క్లయింట్. బికాజ్ మీ జర్నీ చెప్పండి రాధిక గారు. నేను 2018 జస్ట్ మైక్రో బ్లేడింగ్ గురించి జస్ట్ ఒక చిన్న సర్వీస్కి వచ్చారు చూశాను. అంటే జస్ట్ డయల్ కాల్ చేసి ఎక్కడ ఉంది, అప్పటికి కూడా మైక్రో బ్లేడింగ్ హైదరాబాద్లో ఎక్కడ లేదు. నేను విన్నదంటే సెలబ్రిటీ సీక్రెట్సా, అబ్బా సెలబ్రిటీ సీక్రెట్స్ అంటే ఓన్లీ బిగ్ వాళ్ళకి, మనం నార్మల్ వర్కింగ్ పీపుల్ మనకి రియల్లీ వర్తా కాదా అనుకున్నాము. బట్ స్టిల్ ఒకసారి అప్రోచ్ అవుదామని చెప్పి ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాధవి ఐ మెట్, ఫస్ట్ నేనే కలిశాను, తర్వాత వెంకట్ని. సో ఏమనిపించింది అంటే అప్పుడు చెప్పిన పద్ధతి అదంతా నచ్చింది. చూద్దాం ఫస్ట్ సర్వీస్, తర్వాత మంచిగా అనిపిస్తే కంటిన్యూ చేయొచ్చు. అందరూ అలానే ఇనీషియల్గా చెప్తారో మేము ఇది చేస్తాం అది చేస్తాం, కానీ నా సర్వీస్ నేను చూసుకున్నాక అప్పుడు అనిపించింది అరే రియల్లీ ఇది వర్త్. మాదాపురి హైటెక్ సిటీ అలాంటిది ఏం లేదు, హైటెక్ సిటీలో పెట్టినా చాలా వెరీ అంటే మనకి రీచ్ అయ్యే రేంజ్లో రీజనబుల్లో ఉంది. సో వీ కెన్ గో ఫర్ అదర్ సర్వీసెస్ అనుకున్నాను. సో అదర్ సర్వీసెస్కి వచ్చి చూసుకున్నాక నా జర్నీ అంటే ఇలా ఉండేది ఎలా వెళ్ళిపోయింది. సో బయటికి జాబ్ పరంగా వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు అడిగారు ఎంత మేక్ ఓవర్ అయ్యారు, చాలా బాగుంది. జనరల్గా నాకు చెప్పుకోవడం ఇష్టం ఉండదు, బట్ ఈరోజు అనిపించింది ఇంత జర్నీలో కూడా ఒకరు ఉన్నారు మన బ్యాక్ అంటే ఓన్లీ మాధవి అండ్ సెలబ్రిటీ సీక్రెట్స్. సో కైండ్ ఆఫ్ యూ రాధిక గారు. అండ్ షీఈస్ వెరీ గుడ్ అట్ హార్ట్. ఎందుకంటే ఐ వాంట్ పీపుల్ లైక్ యూ టు కమ్ అవుట్, బికాస్ మెనీ పీపుల్ డోంట్ నో అబౌట్ దర్ బ్యూటీ నీడ్స్. ఎక్కడికి వెళ్ళాలో తెలియని వాళ్ళందరూ కూడా కామన్ మ్యాన్. మీరు వర్కింగ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్, మీరు ఎంతో మందికి యాక్చువల్లీ యూఆర్ అన్ ఇన్స్పిరేషన్. సో ఐ నో దట్ యూ డూ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్. And I think this is a no makeup look which I have given to you, yes, which you asked for. Yes. ఇంకోటి మాది నువ్వు ఇట్లా అంటున్నావు కదా, ఇప్పుడు నువ్వు కూడా అలానే ఇచ్చావు సర్వీస్. అంటే నువ్వు ఏదైతే చెప్పిందే చేసావు. చాలామంది ఏం చేస్తారంటే చాలా ఇక్కడ ఉన్నాయి హైదరాబాద్లో యూ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్, బట్ నువ్వు అదర్ స్టేట్స్కి కాంపిటీషన్ ఇస్తున్నావు. ఢిల్లీ బాంబేలో లేని సర్వీసు లేదు మన దగ్గర కూడా అని అది ఇవ్వడం అనేది రియల్లీ గ్రేట్. అందుకని నేను చాలామందికి రిఫర్ చేశాను. నా కొలీగ్స్ వస్తారు, నా కజిన్స్ వస్తున్నారు, ఎవ్రీథింగ్ ఒకటే, చాలా బాగుంటుంది సర్వీసెస్ వాట్ ఎవర్ దే సెట్. అది అంటే అప్డేటెడ్ ట్రీట్మెంట్స్. అంటే మనకి ఒకప్పుడు యూఎస్కో లేకపోతే బయట కంట్రీస్కి వెళ్ళే ట్రీట్మెంట్స్ కూడా మీ దగ్గర అవైలబుల్ ఉంది అంటే సీరియస్లీ అది నీ రీసెర్చ్, నీ హార్డ్ వర్కే మాధవి. నేను కూడా మీలా కామన్ మ్యాన్నే కదా రాధిక గారు. సో ఐ డోంట్ నో వేర్ టు గో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ కెన్ ట్రీట్ పీపుల్. నాకు లేనిది మీ అందరికీ నేను ఇస్తున్నానంటే దానికన్నా హ్యాపీనెస్ ఏముంది? కరెక్ట్. ఎంతమంది అట్లా ఆలోచిస్తారు. ఇప్పుడు మనకి ఇవ్వాలి సర్వీసెస్ రీచబుల్లో, ఇట్స్ నాట్ దట్ ఎక్స్పెన్సివ్. అంటే ఎవ్రీవన్ నార్మల్ పర్సన్ కూడా హయ్యర్ లెవెల్ వాళ్ళు కూడా మనం అఫోర్డ్ చేసే ట్రీట్మెంట్స్ అనేది హైదరాబాద్లో చాలా తక్కువ. మనకు కొంచెం అనుకుంటారు మా రేట్స్ చూడగానే వద్దులే మన వర్త్ కాదు. బట్ యూ మేక్ పీపుల్ వెరీ కంఫర్ట్. అంటే వాళ్ళు సరే మేము అఫోర్డ్ చేయగలం అనే స్టేజ్కి మీరు తీసుకొస్తారు విత్ యువర్ సర్వీస్. బికాస్ యూ హ్యావ్ టు సీ, మీరు చిన్న సర్వీస్కి వచ్చారు. ఇట్స్ అ మైక్రో బ్లేడింగ్ సర్వీస్ విచ్ వీ స్టార్టెడ్ ఆల్మోస్ట్ 6 years బ్యాక్.
అప్పుడు మనం ఎప్పుడు ఇంత ప్రమోషన్స్ కానీ ఇలా అవన్నీ మనం చేయలేదు. బట్ ఐ వాంట్ పీపుల్ నేను చేసిన ఎంతోమంది థౌజండ్స్ ఆఫ్ క్లయింట్స్ ఉన్నారు. ఐ థాట్ ఓకే, అందుకనే మిమ్మల్ని ఎప్పుడు నేను అడిగేదాన్ని కాదు కదా బైట్స్ అంటే ఎప్పుడు అది హార్ట్ ఫెల్ట్ రివ్యూస్. అంటే మాధవి ఎప్పుడు ఏంటంటే తనకి ఇవ్వాలి, తనకి అడ్వర్టైజ్ చేయాలి, తను ఆల్వేస్ బిలీవ్ ఏంటంటే ఒక క్లయింట్ హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతుంది. ఎలా అంటే మంచితనం ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మన క్లయింట్సే చెప్తారు. మౌత్ టు మౌత్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఆల్వేస్ మాధవి బిలీవ్ చేసింది. తను చేయాలంటే లాట్ మెనీ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు, బట్ స్టిల్ నేను అయితే హ్యాపీగా ఫీల్ అవుతాను. ఏదున్నా చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి, రావాలి మీరు. ఎవరో మాటలు నమ్మొద్దు, వచ్చి ఒకసారి ఒక సిట్టింగో ఒక ట్రీట్మెంట్ చేసుకున్నాక దెన్ యూ డెఫినెట్లీ మీరు నేను చెప్పిన మాట 100% చెప్తారు. ఎవరు కూడా అంటారు కదా అడ్వర్టైజ్మెంట్లో మనీ ఊరికే రాదు అని, కానీ ఇక్కడ ఏదైతే మనం పెడతామో దానికి ప్రతి పెన్నీకి మనకి ఆ రిజల్ట్ ఉంటుంది. సో సీరియస్లీ వెరీ హ్యాపీ అండి. అసలు ఎవరు అనుకోరు, ఇప్పుడు కూడా అడుగుతుంటారు మీకు మ్యారేజ్ అవ్వలేదా ఇప్పటికే, బట్ ఎనీ హ్యాపీ అనిపిస్తుంది లోపల నుంచి. అది ఎట్లా తన్నుకొస్తూ ఉంటుంది, ఎయిర్పోర్ట్లో కూర్చున్న ఎవరైనా జస్ట్ మీరు సెలబ్రిటీ కదా, మీరు యాక్ట్రెస్ కదా అని అడుగుతుంటారు. అక్కడ లోపల నుంచి ఒకటి వస్తుంటుంది మాధవి, ఆ కిక్కే వేరప్ప లాగా ఉంటుంది. అదే ఐసీ బ్యూటీ ఇన్ యాల్. ఎందుకంటే మనకు చేయించుకోవడానికి టైం ఉండదు, కానీ మీ అందరూ అలా చెప్తుంటే ఇట్ మోటివేట్స్ మీ, ఇట్ ఎంకరేజెస్ మీ అ లాట్. అంటే చాలామంది ఏంటంటే ఎంకరేజర్స్ కూడా ఉంటేనే మనకు కూడా జీల్ వస్తుంది, హ్యావ్ టు మోర్. సో నా క్లయింట్స్ సపోర్ట్స్ అండ్ ఆల్వేస్ మై ఓల్డ్ క్లయింట్స్, you all are gods. Without you all nothing could have been possible for me to make Celebrity Secrets in this huge project. మాధవి నువ్వు అలా చేస్తున్నావు కాబట్టి మాకు అలా ఇంట్రెస్ట్ వస్తుంది, మేము కూడా వీఆర్ స్ప్రెడింగ్ లైక్ త్రూ మౌత్. అంతేకాని ఏదో మాధవి మన ఫ్రెండ్ చెప్పేద్దాము ఆ టైప్ నువ్వు కాదు, మేము అది కాదు. అవును. సో ఇప్పుడు 2018 నుంచి 2023 వరకు ఈ జర్నీ కంటిన్యూ అవుతుందంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. నువ్వు ఎంత కష్టపడ్డావు, మాకు అంత రిజల్ట్ వచ్చింది కాబట్టి వెరీ హ్యాపీ. నేను చెప్తాను ఇప్పటికి కూడా ఏ అమ్మాయి అయినా సరే ఒక ఏజ్ లిమిట్ అంటూ లేదు. 80 years 90 years వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే దే కెన్ కమ్ డౌన్. అంటే నేను ఎప్పుడు అన్న బ్యూటీ అనేది ఒక ఏజ్కి లిమిట్ కాదండి, ఇట్స్ నాట్ దట్. ఫస్ట్ మనకి మనం అందంగా అనిపించాలి, వేరే వాళ్ళు ఏమనుకుంటారా సొసైటీ ఏమని కాదు ఫస్ట్. సో దీని ఏదైతే మనం ఆలోచన విధాన్ని ఇక్కడ మార్చేస్తుంది. 30 years చేసుకోవాలి, 40 years నో, 90 years వాళ్ళు కూడా చేసుకోవచ్చు అని నేను చెప్తున్నాను. అండ్ 65 years కూడా రిఫరల్ ఇచ్చారు నాకు. 65 ఏంటండి, 70 రేపు 80 కూడా చెప్తాను. రేపు నేను ఆ ఏజ్ వచ్చినాక మాధవి ఇంకా ఇక్కడే యూఎస్ వెళ్ళకుండా ఇక్కడే హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా అదే పర్మనెంట్ క్లయింట్. అంటే నేను ఏమనుకుంటా, టిల్ మై లాస్ట్ బ్రీత్ ఐ వాంట్ టు బి బ్యూటిఫుల్. నో యు ఆర్. మా డాటర్ ఉంటుంది నీకు వెళ్ళి ఒక అంటే నేను అంటే గుర్తుందా మన స్టోరీలో మీరు చెప్పాలి, తర్వాత చాలా భయపడ్డారు, స్కిన్ వైట్నింగ్ ఇంజెక్షన్స్ ఇవన్నీ ఎలా వస్తుందో అని. అండ్ నౌ లుక్ ఎట్ హర్. డెఫినెట్గా ఇంకా ఏంటంటే ఇంకా మెయింటైన్ రావాలి. నేను ఇంకా యాక్చువల్ వర్కింగ్ అవుట్ కుదరట్లేదు, కానీ ఇంకా వచ్చి ఉంటే ఇప్పటికే మా హస్బెండ్ బాధపడుతుంటాడు. ఈ అమ్మాయి మా అమ్మాయి ఏమంటుందంటే, డాడీ నువ్వు పక్కన అంకుల్లా ఉన్నావు, ఆ అమ్మాయి ఏమో అలా ఉంది, నీ డాటర్లా ఉంది అని చాలా జెలసీ అవుతుంది అని చెప్పాలి. మీరు మర్చిపోయారు, నేను మర్చిపోలేదు. చెప్పండి. మా పాప నన్ను చూసి తనకు కూడా మేక్ ఓవర్ అవ్వాలి, అమ్మ బాగా మేక్ ఓవర్ అయిపోతుందని మీరు పాపని కూడా తీసుకొస్తాం. అది కాదు, ఇప్పుడు పాపకు జలసి ఏంటంటే ఈ చూసాక మమ్మీ నిన్ను అక్క అంటున్నారు, నా ఫ్రెండ్ అంటున్నారు, నా ఫ్రెండ్స్ ఏమైనా బాధపడిపోతున్నారు. తను నా పేరు చెప్పట్లేదు, ఇప్పుడు ఎక్కడ నా ఫొటోస్ పెట్టుకోవట్లేదు. అంటే మాధవి ఎలా చేసేసింది అంటే, ఒక కూతురు తల్లి మధ్యలోనే కొట్లాడ తెచ్చేసావు మాది. నువ్వు ఇప్పుడు మా అమ్మాయి జలసి అయిపోయి నాకు చేయించవా నువ్వు ఎప్పుడు? తను చేసుకుంది, కానీ ఎలా అంటే అది ఆ గ్యాప్ క్రియేట్ చేసింది. మరి ఇప్పుడు నిజంగా ఎవరైనా అంటే డాటర్ అండ్ మదర్ రావాలనుకుంటే వాళ్ళకు కూడా కాంబో ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కాంపిటీషన్గా అమ్మాయి ఏజ్ అని ఏం లేదు. నేను చెప్తున్నాను కదండి, ఇది ఇట్స్ నాట్ అన్ అడ్వర్టైజ్మెంట్. ఇది వచ్చి మేమంతగా మేము ఇచ్చేదే కానీ తను ఏదో చెప్పి చేయించేదైతే కాదండి. యాక్చువల్లీ రాధిక గారు గేవ్ మీ అ వెరీ బ్యూటిఫుల్ బైట్ వైల్ షీ ఈస్ డూయింగ్ ట్రీట్మెంట్స్ ఆల్సో. లైక్ అన్ని పోస్ట్ చేసాం, ఫిల్లర్స్ అన్ని చేసాం మనం. అన్ని పోస్ట్ చేసావు నువ్వు నా వీడియోస్. ఆ వీడియో మిస్ అయింది జనరల్గా. సో యాక్చువల్లీ యూ గేవ్ మీ అ వెరీ గుడ్ వీడియో. దట్ టైమ్ ఆల్సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ షీ ఈస్ గివింగ్ వీడియో వైల్ డూయింగ్ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అని. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ వెరీ గుడ్ క్లయింట్స్ లైక్. ఇంకోటి మాధవి, నేను ఇంకోటి కూడా చెప్తాను. ఇక్కడ చాలామంది అమ్మాయిలు అనుకుంటారు మాకు ఫేస్ బాగాలేదు, మేము చేయించుకున్న బాగుతుంది.
ఏది కాదు, ఒక్కసారి ఒకే దాంట్లో చేస్తే వచ్చేది కాదు. కొంచెం పేషెన్స్, ఇంకా ఓపిక ఉండాలి, నమ్మకం పెట్టుకోవాలి. నమ్మకం ఖచ్చితంగా ఏ నమ్మకం అయితే మీరు పెట్టుకుంటారో దాంట్లో అయితే కాదు. దానికి నేను కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఫస్ట్ వచ్చినప్పుడు అలానే అంటారు అనుకున్నాము, చిన్న సర్వీస్కి అక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చింది జర్నీ అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో ట్రస్ట్, వాళ్ళు అదే నమ్మకాన్ని మమ్ము చేయకుండా ఉంచారు. మాధవి లైఫ్ లాంగ్, మాధవి అండ్ వెంకట్ అండ్ మాధవి లైక్ సచ్ ఏ గుడ్ కపుల్, హిట్ పేర్ ఇన్ లైఫ్ అండ్ బిజినెస్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సారాధిక గారు, ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. గాడ్ బ్లెస్ యూ మాధవి. థ్యాంక్ యూ. ఇంకా ఎలాంటి ఇంకా కొత్త సర్వీసెస్ యూఎస్లో లేనివి, ఎక్కడ ఏ ప్రపంచంలో లేని సర్వీసెస్ యుఎస్లో లేని, యుఎస్లో నుంచి కూడా మనకి ఫ్రాంచైజీస్ ఆఫర్స్ రావాలి. ఫ్రాంచైజీ కాదు, అన్ని సర్వీసెస్ ఇక్కడ ఇండియాకి నువ్వే తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను అంతే. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. డెఫినెట్లీ మీలాగా ఎంకరేజింగ్ క్లయింట్స్, అండ్ మీరు బ్యూటీని ఎంజాయ్ చేస్తారు, అండ్ ఇట్ గివ్స్ అస్ అ లాట్ ఆఫ్ ఏమంటారు కిక్ టు అస్, బికాజ్ అంత బ్యూటీ ఎంజాయ్మెంట్ చేసే వాళ్ళకి చెయ్యాలి. అది కొంతమంది ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. సో ఆల్వేస్ ఐ టెల్ బ్యూటీ ఈజ్ ఇంట్రెస్ట్. సో మిమ్మల్ని చూస్తే వాట్ ఎవర్ యూ ఆస్క్ ఫర్, ఐ వాంట్ టు డూ ఇట్, ఎందుకంటే ఐ వాంట్ యూ టు మేక్ హ్యాపీ. అంతే కదా, క్లయింట్స్ బ్యూటీ ఈజ్ హ్యాపీనెస్. వితౌట్ దట్ యూ వోంట్ కాంప్రమైజ్. ఎన్ని ఇయర్స్గా వస్తున్నారు, ఎన్ని జర్నీ, ఎన్ని ట్రావెల్. అది ఇంకోటి చెప్తాం, అది ప్రతి అమ్మాయికైనా కానీ ఒక ఉమెన్ కన్నా చెప్పాల్సింది. వేరే వాళ్ళ గురించి మనం అందంగా కనిపించాలని ఎప్పుడు అనుకోద్దండి. ఫస్ట్ సెల్ఫ్ హ్యాపీనెస్. మార్నింగ్ లేసి అద్దం తీసుకున్నావా చూసుకున్నావు అంటే ఆ బ్యూటీ మనకి హ్యాపీనెస్ ఇవ్వాలి. అంతేగాని బయటికి వెళ్తేనే బాగా రెడీ అవ్వాలి, ఇంట్లో ఉంటే ఉండొద్దు, అలాంటిది ఏం లేదు. ఇక్కడికి వచ్చాక ఆటోమేటిక్గా మీరు ఇంట్లో ఉన్న బయట ఉన్న సేమ్ ఉంటుంది. అదైతే అష్యూరెన్స్. షూర్. అసలు ఎందుకంటే నో మేకప్ లుక్ వెళ్ళిపోతారు, అండ్ మార్నింగ్ నుంచి వర్క్ చేస్తారు మీరు. మార్నింగ్ ఏంటి, స్మైల్స్ విత్ స్మైలింగ్ మార్నింగ్ నుంచి నైట్ అమ్మా అందరూ అడుగుతుంటారు ఏంటి వాట్ ఈస్ ద సీక్రెట్ అంటారు. నైట్ షీ ఇస్ ఇన్ వర్కింగ్ మోడ్, బట్ వెన్ ఎవర్ ఐ సీ హర్ షీ విల్ బి వెరీ ఫ్రెష్. ఎందుకంటే షీ వాంటెడ్ దట్ టైప్ ఆఫ్ లుక్. ఎందుకంటే ఒక వర్కింగ్ ఉమెన్గా షీ హ్యాస్ టు మీట్ లాట్ ఆఫ్ పీపుల్, విఐపీస్, ఎవ్రీ వన్. షీ గోస్ టు వెరీ బిగ్ మినిస్టర్స్, ఎంపీస్, ఇవన్నీ కలవాలనుకుంటే దట్ మేడ్ హర్ అ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ. ఎవరు నమ్మరు మాధవి, అదే ప్రాబ్లం అవుతుంది. నాకు ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది అంటే రియల్లీ అంటున్నది. అసలు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నాను, రియల్ ఆ కిక్కే వేరప్ప అసలు. ఇంకా మీకు పెళ్లి కాలేదంటే అసలు ఉంటుంది చూడు, ఎటో వెళ్ళిపోయింది మనసులా ఉంటుంది. సో మాధవి, నన్ను మీ పాప ఊరుకోదు అలా. అయ్యో మాధవి, రీసెంట్గా చెప్తున్నాను, తను ఏదో నేను మిడి వేసుకొని బయటికి వెళ్తున్నాను మీటింగ్ అని, వాళ్ళ ఫాదర్తో చెప్తుంది చూసి, డాడీ ఇప్పుడైనా తనని దాంట్లో ఏంటి వీళ్ళు ఉంటారు కదా దాంట్లో పెడతాం కదా, ఇది మ్యాట్రిమోనియల్ దాంట్లో పెడితే పెళ్ళైపోతుంది ఇంకా వస్తుంది అంటే, నేనన్నా నాన్న ఇది టూ మచ్ అంటే, లేదు మమ్మీ నువ్వు అలా ఉన్నావు. వాళ్ళిద్దరు జెలసీ అవుతున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే మా ఇంట్లోనే జెలసీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఈ విధంగా క్రియేట్ చేసేసావు అసలు. అదే ప్రాబ్లం. ఇప్పుడు ఏమైందంటే అందుకే స్టోరీస్ ఆఫ్, ఇప్పుడు నేను మీతో ఎందుకు మొదలెడుతున్నానంటే చాలా స్టోరీస్ ఉన్నాయి, సెలబ్రిటీ సీక్రెట్స్, మీలా హ్యాపీ క్లయింట్స్. మోస్ట్లీ నాకు తెలిసి 100 out of 1 ఉంటారేమో నెగిటివ్ క్లయింట్, కానీ ఐ థింక్ 99% క్లయింట్స్ అంటూ ఉండరు. వాళ్ళకి ఎక్కడో కొంచెం ఉండి చెప్తారు కానీ నెగిటివ్ అని ఏమి ఉండదు. నీ సర్వీస్ చూసాకైతే నేనైతే అనుకోను. ఎందుకంటే బికాస్ డే 1 నుంచి నువ్వు ఓపెన్గా మాట్లాడుతావు, చెప్తావు కాబట్టి ఏముంది, ఏం జరుగుతుంది, ఎంతవరకు వస్తుందని నువ్వు రిజల్ట్ కూడా చెప్పేస్తావు కాబట్టి నెగిటివిటీ అంటూ ఉండదు. వర్క్ చేయలేదు, జెలసీ ఉంటుండొచ్చు. జెలసీ ఎందుకంటే నన్ను చాలామంది హౌ కెన్ యూ డూ, ఎలా చేస్తున్నావు, సో లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ యూ హ్యావ్. అవును. బట్ ఆల్సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సర్వ్. అందరూ ఓల్డ్ క్లయింట్స్ బికమ్ అ ఫ్యామిలీ. అంతే, ఫ్యామిలీ అఫ్ కోర్స్. ఈరోజు ఇట్లా వచ్చాము అంటే, ఇప్పుడు మా పాపకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా తను ఇక్కడ ట్రీట్మెంట్ తను ఎక్కడున్నా నేను అంటాను నాన్న నువ్వు వెళ్ళు అంటే, అంత కంఫర్ట్ జోన్ ఉంటుంది మాకు. ఏంటంటే నేను పంపిస్తున్నానంటే నాకు ఒక నమ్మకం. జనరల్గా నేను అట్లా నమ్మను. అండ్ 18 ఏజ్కి యూ గేవ్ మీ యువర్ డాటర్ జస్ట్ లైక్ దట్. షీ టోల్డ్ యూ డూ అ మేక్ ఓవర్. అసలు అలా వెళ్ళిపోతారు అంతే క్లయింట్స్. అంటే నమ్మకం. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది రాధిక గారు. దట్స్ వై ఐ యామ్ వర్కింగ్. నీకు అర్థం కావట్లేదు నువ్వు అంటే ఇంకా సొసైటీని చూసేవారు చేయలేదు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తుంటే చిన్న చిన్న పార్లర్స్లో ఫేస్ కాల్ చేశారు, పెద్ద పెద్ద పార్లర్స్లో ఇలా చేశారు. అలాంటి చూసినప్పుడు అనిపిస్తుంది మాధవి ఎక్కడ ఉంది అసలు, ఏ సీరియస్ అమ్మా అంటే ఇది ఒకసారి ఇది డ్యామేజ్ అవుతే మళ్ళీ మనం రిపేర్ చేసుకోలేం కదా. అలాంటిది నువ్వు ఎంత కాన్ఫిడెంట్, ఎంత నువ్వు వర్త్, ఎంత టాలెంటెడ్ ఉంటే నువ్వు ఇలాంటి సర్వీసెస్ ఇవ్వగలన్నది పర్సన్స్కి అన్ఇమాజినబుల్. సో సీరియస్లీ లవ్ యూ. సో నా లైఫ్లో ఒక స్పార్కిల్ తీసుకొచ్చేసావు. సో ఆల్ క్రెడిట్ గోస్ టు యూ. లవ్ యూ.